మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చిరంజీవి గారి విశ్వాంబర ఎలా ఉండబోతుంది? చిరంజీవి గారి విశ్వంబర ఆబ్వియస్గా ఫ్యాన్స్కి ఒక వెయిట్ మూమెంటే. మనకి ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ లైక్ అది త్రిషా కాంబినేషన్లో పీపుల్ ఆర్ వెయిటింగ్ డెఫినెట్లీ. సో రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుంది. ఇట్ విల్ బి వెయిట్ ద వర్త్ అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా యా వెయిటింగ్. ఆయన్ని మళ్ళీ మేము అలా జగదేక వీరుడు అతిలోక సుందరి మొన్న రీ రిలీజ్ అయినప్పుడే మరి ఫ్యాన్స్ అందరం కూడా ఎంత రచ్చ చేసామో మనం చూసాం. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో మళ్ళీ ఇలా కనిపించబోతున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. అండ్ సో ఏ మూవీ నుంచి మీ జర్నీ స్టార్టెడ్? ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ జత కలిసే అండి. జత కలిసే 2015లో రిలీజ్ అయిన మూవీ. సో అందులో నేను ఒక రేడియో జాకీ రోల్ కింద చేశాను బికాస్ ఐ వాజ్ ఆల్రెడీ అ రేడియో జాకీ కాబట్టి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్ ఫర్ దట్ మూవీ అండ్ హీ నీడ్స్ అ రేడియో జాకీ రోల్ ఇన్ దట్ మూవీ. సో అలా నన్ను తీసుకున్నారు ఆ సినిమాకి. బట్ ఆ తర్వాత మై ఆస్పిరేషన్ వాజ్ నాట్ సినిమా యాక్టింగ్ కాబట్టి ఐ జస్ట్ కంటిన్యూడ్ విత్ మై థింగ్స్. అనుకోకుండా థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను భూమిక థియేటర్ గ్రూప్లో. ఓకే. సో దేర్ ఐ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఫర్ 3 months. उसके बाद लाइक మల్టిపుల్ థియేటర్ గ్రూప్స్ త్రూ వీ హ్యావ్ పర్ఫార్మ్ ప్లేస్ ఇన్ రవీంద్ర భారతి. రంగస్థలం అనే ప్లే చేసాము, బిస్కెట్ బేబీ అనే కామెడీ ప్లే చేసాము, ఇంకా కపుల్ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి. సో దట్ వే I got connected to acting. I enjoyed acting that way. ఇదేంటి ఇంత బాగుంది పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒక వైబ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉండే అనమాట. అంతవరకు లైక్ ఐ వాజ్ లైక్ రొటీన్గా అందరు చేసే జాబ్ లానే ఐ వాజ్ డూయింగ్ మై జాబ్ 9 to 5 జాబ్ కైండ్ ఆఫ్ అది చేసుకుంటూ సినిమాని చూడడం తప్పితే చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేకుండేది. బట్ ఫైన్ ఆఫ్టర్ దాట్ మేబీ యూనివర్స్ వాంటెడ్ మీ టు బీ ఇన్ టు యాక్టింగ్. నేను ఎప్పుడు అలానే అనుకుంటాను బికాస్ ఆల్ మై ఆపర్చునిటీస్ విచ్ ఐ డిడ్ంట్ వెంట్ బిహైండ్ దెమ్ బట్ అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకున్నాను. సో ఇఫ్ ఐ చెక్ మై పోర్ట్ఫోలియో ఆల్సో ఇట్ ఈస్ ఆల్ బిగ్ ప్రొడక్షన్స్. చాలా తొందరగా చిరంజీవి గారిని చాలా పక్కన నుంచి చూశాను, నయనతార గారిని చూశాను, దుల్కర్ని చూశాను. సో ఐ ఫీల్ సో ప్లస్డ్. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ క్యారెక్టర్ అండి? నాది డాటర్ ఇన్ లా క్యారెక్టర్ అండి. ఐ వాజ్ డాటర్ ఇన్ లా టు ఎన్టీఆర్ గారు. ఓకే. సో అవర్ సీన్స్ వర్ షేర్డ్ విత్ విద్యా బాలన్ గారు. అసలు స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ అన్ని ప్రొడక్షన్ హౌసెస్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ చాలా మంది స్టార్స్ తో వర్క్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అరే ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అని ఎప్పుడైనా అనిపించిందా పడుకునే ముందు? సీరియస్లీ చాలా మందికి, మా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి కానీ they felt so excited that I'm working with such big projects and big heroes. But down the line I was started thinking like moving ahead వాళ్ళ పక్కన నిల్చొని అలా చూడడం కాదు, ఏదైనా మంచి సిగ్నిఫికెంట్ రోల్ వాళ్ళతో చేయాలి అన్న ఆలోచన ఉండే. సో అలా చేస్తున్న కొద్దీ యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఐ బికేమ్ సో ప్యాషనేట్ టువర్డ్స్ యాక్టింగ్. స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రెండ్ రోల్స్ కానీ, సో హీరోయిన్ ఫ్రెండ్స్ అలా సైడ్ క్యారెక్టర్ చేస్తూ ఉన్న టైంలో పర్టికులర్గా ఏదో ఒక పాయింట్లో మీకు కూడా అనిపించింది అంటే దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నేను ఇంకా నాలో ఇంకా పొటెన్షియల్ ఉంది, నేను చూపించగలుగుతాను. సో ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు? ఏ పాయింట్ నుంచి రియలైజ్ అయ్యారు? ఫస్ట్లీ ఒక గైడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు మనకి ఇండస్ట్రీలో ఉంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన స్టెప్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. బట్ ఫర్ మీ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఇన్ టు ఇండస్ట్రీ అనమాట. సో ముందు నుంచి కొన్ని తప్పులు తెలుసుకుంటూ లైక్ ద డెసిషన్ మేకింగ్స్ ఆర్ రాంగ్, చూసింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకుంటూ ప్రాబబ్లీ ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయకూడదు అనేవి నేను స్టార్టింగ్లో నేర్చుకున్నాను. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఇలాంటి ఫ్రెండ్ రోల్స్ కానీ పక్కన నిలిచిన క్యారెక్టర్స్ కానీ నేను చేశాను. బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ మోర్ బియాండ్ దట్ ఐ నీడ్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్, నాట్ యాజ్ అ లీడ్ రోల్ బట్ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ మంచి యాక్టర్ అన్న పేరు అయితే తెచ్చుకోవాలి అనేసి నేర్చుకుంటూ తెలిసిందండి చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఇండస్ట్రీలో గ్రేట్ యాక్ట్రెసెస్గా ఉన్న చాలామంది కూడా అలా వెనకల ఫ్రంట్ రోల్స్ కానీ అలా చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు. అలా చూస్తూ ఉంటేనే ఫెల్ట్ ఓ వావ్, డెడికేషన్ కానీ ఇట్స్ ది జర్నీ అండి, ఇట్స్ ది జర్నీ ఆఫ్ ఎన్ యాక్టర్. అండ్ సో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు ఫ్రమ్ కమింగ్ డేస్? బెస్ట్ యాక్ట్రెస్ అన్న రికగ్నిషన్ వస్తే చాలండి. లైక్ బెస్ట్ యాక్టర్స్. ఓకే. అండ్ మీరు ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ చూసిన తర్వాత దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి అదైతే నాకు వచ్చినంటే నేను కూడా చేయగలుగుతాను అని అనిపించిన క్యారెక్టర్ ఏదన్నా ఉన్నదా?
తెలుగు ఇండస్ట్రీ కాకపోయినా వేరే ఏదైనా పర్లేదు, వేరే ఏదైనా. దెర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్ అండి, అంటే లైక్ ఇట్స్ నాట్ దట్ పర్టికులర్లీ దిస్ వన్, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చాలా ఛాలెంజింగ్గా ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. సో అది చూసినప్పుడల్లా అరే ఇలాంటి రోల్ మనకు వస్తే బాగుంటుంది అనేసి ఎన్నోసార్లు అనిపించింది. యూ డోంట్ బిలీవ్ ఐ హ్యావ్ డన్ అ గ్యాంగ్స్టర్ రోల్. ఒక షూట్ జరిగింది, ఇట్ ఈస్ నాట్ థియేటర్ రిలీజ్ దట్ ప్రాజెక్ట్, బట్ ఆ సినిమాలో డైరెక్టర్ గారు నన్ను గ్యాంగ్స్టర్ రోల్ కింద తీసుకొని షూట్ చేశారు. While I was performing for all those days, I imbibed that character. నేను అందులో ఉండిపోయా. Like they were thinking, I was like ఇంట్లో కూడా అలానే కూర్చోవడం, దట్ attitude, అంటే I imbibed that character. So there is nothing I can do this or not. అలాంటిది ఏమీ లేదు, బట్ we have to keep trying any challenging character I'm interested. ఇంతకు గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అన్నారు, ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయారు. వచ్చేసానండి. బ్యాగ్ లో ఏమన్నా లేవు కదా గన్స్? లేదు. జస్ట్ కిడింగ్. యా. అంటే మరి ఈ రేడియో జాకీ కంటే ముందు ఎక్కడ ఏంటి అసలు ఆ జర్నీ అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి కదన్నమాట. లైక్ ఐ వాజ్ ఎ న్యూట్రిషన్ స్టూడెంట్. నేను చదువుకునే రోజులోనే నాకు రేడియో జాకీ అవకాశం వచ్చేసింది. లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ సిన్స్ మై 19 ఏజ్. లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆర్జే. ఐ వాజ్ వర్కింగ్ సమ్వేర్ ఆల్సో. సో సైమల్టేనియస్లీ ఐ వాజ్ ఇన్ అ వెరీ కంఫర్ట్ జోన్. కాబట్టి యాక్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రోల్ రావాలి, దాని వెనకాల వెళ్ళాలి అనేది నాకు ఎప్పుడు టెన్షన్ లేదనమాట. ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం, లేకపోతే నెక్స్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అన్నట్టే ఉండే అనమాట. సో నౌ I like my total concentration or focus is on acting. So irrespective of whatever it is, I wanted to do so many roles. యాక్టింగ్ లోకి ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం దిగామంటే ఇందులోంచి బయటికి రావడం కష్టం. అది లాగేసుకుంటది, అంతే లాగేసుకుంటది. పిచ్చి మనం చెయ్యాలనే ఆ కసి అనేది మనలో పెంచాలి. అది మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ ని ఇప్పుడు చూస్తుంటేనే. And not only that, probably when you love your work, అది ఎన్ని రోజులు చేసినా యూ విల్ ఎంజాయ్ ఇట్ ఫస్ట్లీ. సో నేను సెట్లో ఉన్నప్పుడు నన్ను 24 hours సెట్లో ఉంచినా నేను ఎంజాయ్ చేస్తాను. వెయిటింగ్ మాత్రం చేయించద్దు, నాకు 24 hours నాకు వర్క్ ఇవ్వండి, నేను చేస్తాను. ఇట్స్ బికాస్ ఐ లవ్ ఇట్. ఓకే. అంటే యాక్చువల్గా తెలుగువారే కదా? తెలుగు అండి, కంప్లీట్ తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి, హైదరాబాదీ. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హోమ్ మేకర్. అంటే మన తెలుగు ఫ్యామిలీస్ అనేటప్పటికి కొంచెం ఆర్థోడాక్స్, నాట్ కంప్లీట్లీ. మరి అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపించడానికి ఎవరైనా కానీ కొంచెం సంస్థ ఇస్తారు, అంటే అవసరమా నాన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పే విధానంలో చెప్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా కానీ మీరు ఫేస్ చేశారా పేరెంట్స్? పేరెంట్స్కి ఏంటంటే నేను చాలా యంగ్ ఏజ్లోనే నేను జాబ్తో సెటిల్ అయిపోయానండి. సో వాళ్ళకి ఆ టెన్షన్ లేదు. సో సడన్గా నాకు ఆర్జే ఆపర్చునిటీ రావడం, యాక్టింగ్ ఆపర్చునిటీ రావడం వచ్చినప్పుడు సమ్వేర్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో సోర్ ఎంతూసియాస్టిక్ ఫర్ న్యూ థింగ్స్. వాళ్ళకి ఒక ఆర్ట్ అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం, సినిమాలు అంటే ఇష్టం. సో ఫస్ట్ నాకు ఆర్జే అవకాశం వచ్చినప్పుడు కూడా ఏముంది ట్రై చేయి, తప్పేం లేదు కదా అనేసి నాన్న ఎంకరేజ్ చేశారనమాట. మళ్ళీ ఇలా అవకాశం రేడియో జాకీగా సినిమాలో కనిపించాలి అన్నప్పుడు కూడా నాన్న ఏమన్నారంటే, ఏముంది ఇక్కడ మాట్లాడేది, కెమెరా ముందు మాట్లాడతావు కదా, మాట్లాడేసేయి, ఏముంది అలా అన్నారు. సో మళ్ళీ ఇంకో సినిమా అవకాశం వచ్చినప్పుడు నాకు ఇంట్లో చాలా బోర్ కొట్టేస్తుంది, నాకు కూడా ఇంకో రోల్ ఇప్పించు అనేసి మా నాన్న అనడం. సో ఇట్ ఆల్ వెంట్ ఇన్ అ వెరీ పాజిటివ్ ఆర్గానిక్ వే. ఎప్పుడు దట్ ఆర్థోడాక్స్ థింగ్ ఒకటే ఏం చెప్పేవారంటే, డోంట్ డిస్టర్బ్ యువర్ యాక్చువల్ జాబ్. అది డిస్టర్బ్ చేసుకోకుండా నువ్వు ఎన్నన్నా బయట యాక్టివిటీస్ చెయ్యి, బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకో, డోంట్ బి అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, అవర్స్ టుగెదర్ అనేసి చెప్పేవారనమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేర్పించారు.